HTML చేయాలి, వెబ్ డెవలప్మెంట్ చేయాలి అని అంటే సింటాక్స్ అన్ని ఒక పక్క చేసుకుంటూ అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తూ చేస్తే మంచి వెబ్ పేజ్ తయారవుతుంది. వీటికి ఏం కావాలి? బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ HTML ఫస్ట్ ఉండాలి. జావా స్క్రిప్ట్, ఆంగులర్ జేఎస్ లేకపోతే ఇంకొకటి తర్వాత అనమాట. కానీ బేసిక్ నాలెడ్జ్ ఫస్ట్ వెబ్ డెవలప్మెంట్ కి వాట్ ఈస్ బాడీ ట్యాగ్, వాట్ ఈస్ HTML ట్యాగ్, వాట్ ఆర్ ద బేసిక్ ట్యాగ్స్, ఇవన్నీ నాలెడ్జ్ తప్ప. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాష్ ఎట్ ద టెక్ గైడ్. అందరూ ఎలాగున్నారు? ఈరోజు మనము వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం, ఓకేనా? సో నేను వెబ్ డెవలప్మెంట్ వెబ్ పేజ్ స్టడీ చేస్తూ ఒక పక్క మీకు ట్యాగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? అంటే కంప్లీట్ ట్యాగ్స్ చెప్పేసుకొని తర్వాత వెబ్ పేజ్ అంటే ఏ ట్యాగ్ ఎక్కడ వాడాలి, ఎలా యూజ్ చేయాలి, మేబీ కరెక్ట్ ఐడియా రాకపోవచ్చు. అందుకే ఒక అప్లికేషన్ తయారు చేస్తూ అట్ ద సేమ్ టైం ట్యాగ్స్ నేర్పించుకుంటూ, ఓకేనా? సో ఇలా చేశారంటే ఎస్ ఈ ట్యాగ్ ఇక్కడ వాడాలి, ఇది ఇలా వాడాలని మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. అందుకే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద ట్యాగ్స్ అండ్ ద అప్లికేషన్ ఫామ్ ఎవ్రీథింగ్ రెడీ చేద్దాం ఈరోజు, ఓకే? నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో ఇలా ఒక వెబ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో జనరేట్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు వెబ్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు చిన్న చిన్న ట్యాగ్స్ యూజ్ చేస్తారు, అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు C++ అని క్లిక్ చేస్తే రిలేటెడ్ ద C++ ఆన్సర్ మనకు రావాలి, అంటే రిలేటెడ్ ద ఇన్ఫర్మేషన్. సి అని క్లిక్ చేస్తే సి అని ఆన్సర్ రావాలి. ఇలా క్లిక్ చేస్తే సికి రిలేటెడ్ కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ వీ క్యాన్ గో బ్యాక్ అగైన్. నో C++ క్లిక్ చేస్తే C++ రిలేటెడ్ డేటా వస్తుంది. సో ఇవన్నీ ఎలా జనరేట్ చేయాలి, ఇలా మార్క్యూ ఎలా జనరేట్ చేయాలి, నెక్స్ట్ చిన్న చిన్న ట్యాగ్స్ ఎలా యూజ్ చేయాలి, ఎవ్రీథింగ్ నేర్చుకుంటూ ఈరోజు ఈ ఒక వెబ్ పేజ్ అంతా క్రియేట్ చేసేకి చేద్దాం, ఓకే? సో ఇలాంటి వెబ్ పేజ్ జనరేట్ చేయాలంటే మినిమం ట్యాగ్స్ మనకు అవసరం. ఇది మన ఫస్ట్ క్లాస్ కాబట్టి ట్యాగ్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎలా స్క్రాల్ అవుతుంది, క్లిక్ చేస్తే ఎలా డేటా ఓపెన్ అవుతుంది, ఎవ్రీథింగ్. ఇలాంటి వెబ్ పేజ్ జనరేట్ చేయాలంటే HTML CSSతో చేస్తారు, ఓకేనా? సో అన్ని ట్యాగ్స్ యూజ్ చేస్తూ అంటే నేర్చుకుంటూ బేసిక్ నాలెడ్జ్ అంతా నేర్చుకుంటూ ఒక వెబ్ పేజ్ జనరేట్ చేద్దాం. సిమిలర్గా ఈ వెబ్ పేజ్ని ఆన్లైన్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చో కూడా చూద్దాం ఈరోజు, ఓకేనా? నా without any delay let us start all the tags here. Next important point ఏమంటే చిన్న చిన్నవి మార్క్యూస్ క్రియేషన్స్, బోల్డ్, ఇటాలిక్స్ అన్ని కూడా నేర్చుకుందాం, ఓకే? సో ఇలా ఒక వెబ్ పేజ్ ఎట్లా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం, ఓకే? హౌ దిస్ హ్యాపెన్స్, ఎలా స్క్రాల్ అవుతా ఉంది, ఇక్కడ ఎలా వచ్చింది, ఈవెన్ అబ్జర్వ్ చేయండి. నేను క్లిక్ చేశాను అనుకోండి మనకి రిలేటెడ్ డేటా కూడా వచ్చేస్తుంది, ఓకే? నో గోయింగ్ బ్యాక్ అగైన్, సపోజ్ ఇంకొక కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కోర్స్ రిలేటెడ్ గా వస్తుంది. ఒక చిన్న స్మాల్ వెబ్ పేజ్, ఓకే? HTML CSS యూజ్ చేసి ఇదంతా చేస్తారు. సో ఈ అవుట్పుట్ రావడం కోసం ఎలా చేయాలి, అట్ ద సేమ్ టైం అన్ని ట్యాగ్స్ కూడా నేర్చుకుంటూ చేద్దాం. బికాస్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ క్లాస్ కాబట్టి మీకు ట్యాగ్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. అలా ట్యాగ్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటూ ఈ వెబ్ పేజ్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం, ఓకే? స్టార్ట్ అవర్ ఫస్ట్ వెబ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్, ఓకే? దీనికోసం మనకు ఒక నోట్ ప్యాడ్ కావాలి, దట్ ఈస్ ఒక ఎడిటర్ కావాలి, ఒక నావిగేటర్ కావాలి. ఎడిటర్ కావాలి అని అంటే నోట్ ప్యాడ్ కావచ్చు, VS కోడ్ కావచ్చు, ఏదైనా చేద్దాం. కానీ ఇది ఫస్ట్ అప్లికేషన్ కదా, బాగా అర్థం అవుతుంది. సో నోట్ ప్యాడ్ తీసుకుంటాను నేను యాజ్ ఎడిటర్. అండ్ నావిగేటర్స్ కావాలి, క్రోమ్స్ కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇలాంటి వాటి నావిగేటర్స్ అంటారు. ఎక్కడైతే ప్రోగ్రామ్ రాస్తున్నామో అది ఎడిటర్ అవుతుంది, ఎక్కడైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అది నావిగేటర్ అవుతుంది, ఓకే? సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. నోట్ ప్యాడ్, ఇందులో మనం ప్రోగ్రామ్ రాస్తాం కదా, ఇది సేవ్ చేయండి. సేవ్, మీరు కావాలంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మన ఫస్ట్ అప్లికేషన్ కాబట్టి ఫస్ట్ .html అని కంపల్సరీగా సేవ్ చేసుకోండి, ఓకే? అండ్ సేవ్. ఇది నౌ నేను ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ రాద్దాం. HTML నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా, సో HTML, ఓకే? నౌ టైటిల్ ట్యాగ్, టైటిల్లో ఏం కావాలో ఆ టైటిల్ రాస్తాం, దట్ ఈస్ అప్లికేషన్ లేకపోతే మై ఫస్ట్ వెబ్ పేజ్ అని పెట్టుకుందాం, పేరు బాగుంటుంది. మై ఫస్ట్ వెబ్ పేజ్, అది టైటిల్ బార్ లోకి వచ్చేస్తుంది. ప్రతి ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఇది స్టార్టింగ్ ట్యాగ్ అయితే ఇది ఎండింగ్ ట్యాగ్ అవుతుంది, ఓకే? ట్యాగ్ ని ఇలా క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ బాడీ ట్యాగ్, ఎక్కడైతే మనం ఎగ్జిక్యూట్ చేయాలో దట్ విల్ బికమ్ యాజ్ ఏ బాడీ ట్యాగ్, ఓకేనా? ఇక్కడ ఈ బాడీ ట్యాగ్ లో సింపుల్ గా నేను ఫస్ట్ వెల్కమ్ అని రాస్తా, బికాస్ వీఆర్ స్టార్టింగ్.
సో స్లాష్ బాడీ అండ్ స్లాష్ HTML. ఒకసారి దీన్ని సేవ్ చేసేసేయండి. ఆల్రెడీ మనం సేవ్ చేసాం కాబట్టి అవసరం లేదు. కంట్రోల్ ప్రెస్ చేసినా ఓకే. ఓకే చేసేసి నేను ఇప్పుడు ఇది ఎక్కడ సేవ్ చేసుకున్నాను, నేను దాన్ని డెస్క్టాప్ లో సేవ్ చేసుకున్న ప్రోగ్రామ్ అది ఓపెన్, డబుల్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో మై ఫస్ట్ వెబ్ పేజ్. ఓకే, ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మేబీ మీకు ఈ నావిగేటర్ ఓపెన్ కాకపోతే మన ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్ పక్కన రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ విత్ అని కనిపిస్తుంది. ఓపెన్ విత్ సి, ఎడ్జ్ కావాలా, విజువల్ కోడ్ కావాలా, లేదా అనదర్ యాప్ చూస్ చేసుకోండి. అట్ ప్రెసెంట్ నేను నోట్ ప్యాడ్ తీసుకుంటున్నాను కాబట్టి అదే అవసరం లేదు. ఫ్యూచర్ లో సపోజ్ ఇదే ప్రోగ్రామ్ ఇది నోట్ ప్యాడ్ లో ఉంది, విజువల్ స్టూడియో కోడ్ లో ఓపెన్ కావాలంటే క్లిక్ చేస్తే విజువల్ స్టూడియో కోడ్ లో ఓపెన్ అయిపోతుంది. ఎగ్జిక్యూషన్ మటుకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కాబట్టి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ తీసుకోవాలి ఫస్ట్ టైం చేస్తూ ఉంటే. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు ఆ క్వశ్చన్స్ అని అడగలేదు, మేబీ మీకు అడగచ్చు. సో ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు సేవ్ చేసుకున్న తర్వాత ఓపెన్ విత్ క్లిక్ చేసి అక్కడ సెట్ చేసుకోండి. ఒకసారి సెట్ చేస్తే చాలు. ఓకేనా, సి ఇది మన వెల్కమ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం. ఎలా ఇంప్రూవైజ్ చేద్దామంటే చూడండి, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని సి నేను ఇక్కడ ఈ వెల్కమ్ కి H1 ట్యాగ్ ట్యాగ్స్ యూజ్ చేద్దాం. H1 అనే ట్యాగ్ యూజ్ చేస్తున్నాను, దట్ ఈస్ H1 అండ్ క్లోజ్ చేస్తున్నాను. అగైన్ H1 ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. ఇది స్టార్టింగ్, ఇది క్లోజింగ్. ఒక్కసారి ఇది సేవ్ చేసుకుంది, సేవ్ చేసి దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేయండి. కొంచెం థిక్ వచ్చింది. ఇలా వీటిని హెడ్డింగ్ ట్యాగ్స్ అంటారు. హెడ్డింగ్ ట్యాగ్స్ H1 నుంచి H6 వరకు ఉంటాయి. ఓకే, దీన్ని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం. నౌ అలైన్మెంట్ కావాలంటే అలైన్ కూడా యూజ్ చేయొచ్చు. అలైన్ ఈక్వల్స్ టు సపోజ్ సెంటర్ కి పెడతాను, సెంటర్. నౌ సి అబ్జర్వ్ చేయండి, అది రిఫ్రెష్ చేసి సెంటర్ కి మూవ్ అయిందా. ఇలాగా సెంటర్ లోకి తీసుకురావచ్చు, లెఫ్ట్ తీసుకురావచ్చు, రైట్ తీసుకురావచ్చు. ఓకే, ఇప్పుడు ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అన్ని సింటాక్టికల్ గా అన్ని ఎలా ఉంటాయి ఏంటో ఒకసారి చూపిస్తాను, సో దట్ మీరు ప్రోగ్రామింగ్ లో ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో లెట్ us గో ఫర్ దట్ హెడ్డింగ్ ట్యాగ్స్. ఓకే, మన హెడ్డింగ్ ట్యాగ్స్ చూద్దాం. ఇందాక చూసినట్టు ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ వస్తుంది అండ్ అలైన్మెంట్ లెఫ్ట్ రైట్ సెంటర్. ఓకే, ఇప్పుడు H1 కదా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసాం కదా H1, ఈ ట్యాగ్ క్లోజ్ చేయకముందే మీరు ఈ అట్రిబ్యూట్స్ అన్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో H1 అలైన్ ఈక్వల్స్ టు మీరు లెఫ్ట్ కానీ రైట్ కానీ సెంటర్ కానీ పెట్టుకుంటే అది అలాగే వస్తుంది. అండ్ క్లోజ్ ఏదైతే లెఫ్ట్ రైట్ సెంటర్ కావాలో ఆ మ్యాటర్ మనం ఇక్కడ రాస్తాం. ప్రీవియస్ రాసినట్టు చూడండి, H1 అలైన్ ఈక్వల్స్ టు సపోజ్ సెంటర్. వెల్కమ్ అనే సెంటర్ కి రావాలనుకున్నాం కదా, ఇది క్లోజ్ చేసాక ఇక్కడ వెల్కమ్ అని రాయాలి అండ్ ఈ ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఓకే, క్లోజ్ చేయకపోతే ఏమవ్వదు, ఏదైతే ఇక్కడ అట్రిబ్యూట్స్ అని పెట్టుకుంటున్నామో సెంటర్ అనేసి అవి మనం ఎప్పుడైతే ట్యాగ్ క్లోజ్ చేయమో అంతవరకు కూడా అవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ H1 అని చెప్పి యూజ్ చేసి అలైన్మెంట్ రాస్తున్నాను, సమ్ మ్యాటర్ రాస్తాను. అంటిల్ ఇట్ క్లోజెస్, ఈ ట్యాగ్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా అలైన్ లెఫ్ట్ రైట్ సెంటర్ ఏది ఉంటుందో అదే యాక్సెప్ట్ చేస్తూ చేస్తుంది. ఓకే, ఇవి హెడ్డింగ్ ట్యాగ్స్ యొక్క అట్రిబ్యూట్స్. నౌ H1, H2, H3, H4, H5, H6 ఇలా 6 ట్యాగ్స్ ఉంటాయి. 6 కాల్డ్ యాజ్ హెడ్డింగ్ ట్యాగ్స్, అన్ని హెడ్డింగ్ ట్యాగ్స్ అని అంటారు. H1 యూజ్ చేసినప్పుడు కొంచెం థిక్ గా వస్తుంది, H2 యూజ్ చేసినప్పుడు కొంచెం ఆ థిక్నెస్ తగ్గుతుంది. అదొకటి డిఫరెన్స్. మిగతా అట్రిబ్యూట్స్ కానీ అలైన్మెంట్స్ కానీ వర్కింగ్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. ఓకే, ఇది హెడ్ ట్యాగ్, దట్ ఈస్ హెడ్డింగ్ ట్యాగ్స్. నౌ ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ సపోజ్ CSS లో యూజ్ చేస్తే, స్టైల్స్ లో యూజ్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి. CSS యూజ్ చేయాలంటే హెచ్ స్టైల్ ఏదైనా సరే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టొచ్చు, లేదా టెక్స్ట్ కి కలర్ పెట్టొచ్చు, టెక్స్ట్ అలైన్ సెంటర్ పెట్టొచ్చు, టెక్స్ట్ అలైన్ లెఫ్ట్, టెక్స్ట్ అలైన్ రైట్, టెక్స్ట్ అలైన్ జస్టిఫై, ఇది ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఎప్పుడు CSS లో యూజ్ చేసినప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం CSS లో ఎలా వాడాలి, సపోజ్ CSS స్టైల్స్ వాడితే హెచ్ ట్యాగ్ ఎలా వాడాలో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇవన్నీ డిస్కస్ చేసాక ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఇది కూడా అక్కడ చేసి చూద్దాం, డిఫరెన్స్ చూపిస్తాను నార్మల్ H1 ట్యాగ్ కి ఈ CSS ట్యాగ్ కి. ఓకే, నౌ ఇంకా కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అంటే H1 డిస్ప్లే బ్లాక్, ఒక సెంటర్ బ్లాక్ లోనే డిస్ప్లే కావాలి ఈ ట్యాగ్, అప్పుడు బ్లాక్ అని యూజ్ చేస్తారు. దాని ఒక ఫాంట్ సైజ్. ఓకే,
నెక్స్ట్ మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్. అంటే ఈ బ్లాక్ లో ఈ టాప్ మార్జిన్ ఇక్కడ రావాలా, లేకపోతే మనం సెలెక్ట్ చేసుకున్న మార్జిన్ ఇంతే కదా, లేదా బాటమ్ మార్జిన్ లో ఆ టెక్స్ట్ డిస్ప్లే కావాలా, అది కాన్సెప్ట్. మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, ఈవెన్ ఫాంట్ బోల్డ్. బోల్డ్ పెట్టుకోవచ్చు ఫాంట్ వెయిట్ ని, ఇటాలిక్ పెట్టుకోవచ్చు ఫాంట్ వెయిట్ ని, అండర్లైన్ కావాలంటే కూడా యూజ్ చేసుకోవచ్చు అండర్లైన్. మిగతా ఉన్నాయి అంత యూజ్ చేయము, బట్ తెలుసుకోండి. స్ట్రైక్ త్రూ అని ఉంది, ఆ ప్లేస్ లో మీరు స్ట్రైక్ త్రూ కూడా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ యూజ్ చేశాక అది మళ్ళీ రెగ్యులర్ అవ్వాలి అనుకోండి, సింపుల్ గా రెగ్యులర్ అని చెప్పి కూడా రాయొచ్చు. ఓకే, ఇఫ్ యూ వాంట్ బోత్, బోల్డ్ కావాలి ఇటాలిక్ కావాలి, రెండు కావాలి అన్నప్పుడు ఇక్కడ బోల్డ్ కామా ఇటాలిక్ అని చెప్పి కూడా యూజ్ చేయొచ్చు. ఇది ట్యాగ్స్ ఆఫ్ సిఎస్ఎస్ స్టైల్ షీట్స్ యూజ్ చేస్తున్నప్పుడు. ఇది ప్రీవియస్ చెప్పుకున్నది సింపుల్ స్టైల్ షీట్స్, ఇది సింపుల్ హెచ్ ట్యాగ్స్, అంతే, నథింగ్. అలైన్మెంట్ లెఫ్ట్ రైట్ అంతే, ఏ స్టైల్స్ వద్దు, సింపుల్ గా ఉంటే చాలు. అప్పుడు ఈ ఫార్మాట్ వాడండి. స్టైల్ షీట్స్ వాడుతున్నప్పుడు ఇది నార్మల్ గా ఓకే, ఇది కొంచెం అప్గ్రేడెడ్, ఇంకా కొంచెం అప్గ్రేడెడ్. ఈ మొత్తం బ్లాక్ సెట్టింగ్స్ కూడా చేసేది ఇది వాడచ్చు. ఇవన్నీ హెడ్డింగ్ ట్యాగ్స్ అవుతాయి. సో చూసాం కదా, ఇప్పుడు ఆ హెచ్ ట్యాగ్స్ లో మనం ఏం చేద్దామంటే మన ట్యాగ్స్ కి స్పెషల్ గా స్టైల్స్ యూజ్ చేద్దాం. ఓకే, నేను ఒక ప్రోగ్రామ్ పెట్టాను ఇక్కడ. నౌ సి H1 స్టైల్ ఈక్వల్స్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ పెడుతున్నాను అండ్ వెల్కమ్. H2 కి కూడా ఒక కలర్ పెట్టి పెడుతున్నాను. నా వాట్ ఇస్ ద డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ ప్రోగ్రామ్ లో సింపుల్ గా H1 ట్యాగ్ అండ్ H2 ట్యాగ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ చూడండి ఒకసారి, సేవ్ చేసుకొని ఎలా వస్తుందో. సింప్లీ వెల్కమ్ అండ్ వెబ్ డెవలప్మెంట్. సైజ్ తగ్గింది H1 కి H2 కి, ఎలాగో డిస్కస్ చేస్తున్నాం కదా. ఇంకొక శాంపుల్ చూపిస్తాను మీకు. సపోజ్ H4 యూజ్ చేద్దాం. H4 వెబ్ డెవలప్మెంట్ అప్లికేషన్ అని రాస్తాను. అప్లికేషన్ జస్ట్ ఇది సైజ్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఓకే, నౌ సీ సేవ్ అండ్ రీఫ్రెష్ చేయండి. సైజ్ డిఫరెన్స్ అర్థమైందా? H1 నుంచి H6 వరకు వస్తాయి. ఈ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఇన్స్టెడ్ ఆఫ్ H1 అండ్ H6 ఇంకొక ట్యాగ్ కూడా ఉంది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ పారాగ్రాఫ్ ట్యాగ్. పారాగ్రాఫ్ లో కూడా రాయొచ్చు. H1 H6 ఏమంటే ఇట్స్ లైక్ హెడ్డింగ్స్ కోసం యూజ్ చేయండి. P ట్యాగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ ని మనం ఏదైనా మ్యాటర్ పారాగ్రాఫ్ లాగా యూజ్ చేసుకోవడం కోసం చేయండి. సేమ్ ప్రాసెస్, అలైన్మెంట్స్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. ఓకే, H1 కి ఎలా ఉంటుందో పారాగ్రాఫ్ ట్యాగ్స్ కి కూడా అలాగే ఉంటుంది, డిఫరెన్స్ ఏం లేదు. కానీ ఎవాల్యూషన్ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఒకటి డిఫరెంట్. H1 నుంచి H6 వరకు హెడ్డింగ్ ట్యాగ్స్ లాగా వర్క్ అవుతాయి. P అనేది ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ లాగా వర్క్ అవుతుంది. ఓకే, సపోజ్ నేను దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వెబ్ అప్లికేషన్ ఇలా రాస్తున్నాను. అండ్ ఇట్స్ లుక్ లైక్ ఏ పారాగ్రాఫ్, అంతే. ఓకే, ఇంతవరకు చూసి నెక్స్ట్ సిఎస్ఎస్ కి వెళ్ళిపోదాం. చూడండి, నేను రిఫ్రెష్ చేస్తాను, జస్ట్ అప్లికేషన్ వస్తుంది. ఓకేనా, నా ఈ హెచ్ ట్యాగ్స్ కి ఏం చేస్తున్నాం మనము, అప్లికేషన్స్ పెడుతున్నాం కదా. సి, నేను ప్రీవియస్ ప్రోగ్రామ్ లో సింపుల్ గా H1 H2 H4 ఇది నార్మల్ ప్రోగ్రామ్. నౌ అదే హెడ్ ట్యాగ్స్ సింపుల్ స్టైల్స్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ సిఎస్ఎస్, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటారు. బేసిక్ గా సిఎస్ఎస్ అనే కాన్సెప్ట్ ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ కన్నిటికి కూడా యూజ్ చేస్తాం. ఓకే, ఆ స్టైల్ అనేది H1 స్టార్ట్ అయ్యి లోపల అట్రిబ్యూట్స్ ఇది ఇంతవరకు రాసేసి తర్వాత రాయాలి. సో దట్ ఈ స్టైల్ అనే అట్రిబ్యూట్ కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, మనం ఇక్కడ ఏం రాసామో దానికి ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా. ఫస్ట్ వన్ డాట్ HTML అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇంతవరకు ఓపెన్ చేయలేదు కదా, ఇప్పుడు చేద్దాం. సి, ఇలా వచ్చింది, వెల్కమ్ అండ్ వెబ్ డెవలప్మెంట్. ఓకే, నౌ ఇది నేను ఇందాక ప్రెజెంటేషన్ లో చూపించాను కదా, అన్ని యూజ్ చేసుకోండి, అన్ని స్టైల్స్ యూజ్ చేసుకోండి. టెక్స్ట్ అలైన్మెంట్ కావాలంటే టెక్స్ట్ అలైన్మెంట్ కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు. టెక్స్ట్ అలైన్ సెంటర్ రాసాను కదా, రాసేసి మార్చేస్తున్నాను, బికాస్ వెబ్ పేజ్ తయారు చేస్తున్నాం కదా మనము. వెల్కమ్ టు సక్సెస్ సాఫ్ట్వేర్ అకాడమీ అని రాశాను. ఓకే, సో మన అవుట్పుట్ ఇలా వస్తుంది. అర్థమైందా? ఇది మీకు ఇంకా ఏమైనా చేంజెస్ కావాలంటే కూడా చేసుకోండి. మీకు ఇది చెప్తున్నాను కాబట్టి బాడీ అంతా వైట్ కలర్ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ బాడీ కూడా మీరు ఏదైనా కలర్స్ పెట్టుకోవాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ యూజ్ చేయొచ్చు, సారీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూజ్ చేయొచ్చు. అదర్వైజ్ బ్యాక్గ్రౌండ్ దట్ ఈస్ బీజీ కలర్ యూజ్ చేయొచ్చు. బీజీ కలర్ ఈక్వల్స్ టు కేఆర్ ఇలా పెట్టచ్చు. మొత్తం బాడీకి కూడా మీకు ఎంటైర్ కలర్ వస్తుంది. సేమ్
అండ్ రీఫ్రెష్. చేంజ్ అవుతుంది కలర్. ఓకే, ఇలా వెబ్ పేజ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇమేజెస్ పెడదాం. ఇమేజెస్ పెట్టే ముందు సపోజ్ మీకు ఏదైనా మ్యాటర్ ఇక్కడ టైప్ కావాలంటే లెట్ us గో ఫర్ దట్. మ్యాటర్ గురించి చూద్దాం ఒకసారి. ఎందుకంటే మనం వెబ్ పేజ్ గురించి ఏదైనా డీటెయిల్స్ ఇవ్వాలి, సెండ్ చేయాలంటే ఇక్కడ ఒక మ్యాటర్ కావాలి కదా. సో ఆ మ్యాటర్ ఎలా చేయొచ్చు ఒకసారి అది కూడా చెక్ చేసుకొని చూద్దాం. డన్. నౌ మనం చేయాల్సింది H1 ట్యాగ్ అయిపోయింది. డన్. ఇక్కడ P ట్యాగ్ యూజ్ చేస్తూ మనం మ్యాటర్ అంతా రాస్తున్నాం. ఇది P ట్యాగ్ యూజ్ చేసి రాస్తున్నప్పుడు P ట్యాగ్ స్టార్ట్ అయ్యి P ట్యాగ్ క్లోజ్ కావాలి అండ్ సమ్ బ్రేక్స్ కూడా కావాలి. ఓకే, ఇది ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా ముందు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఆ ప్రోగ్రామ్ ని మన వెబ్ అప్లికేషన్ కి తీసుకొచ్చుకుందాం. ఓకే, ఇది డిస్టర్బ్ చేయకోకుండా ఫస్ట్ వాట్ ఈస్ వాట్ అది తెలుసుకున్నాక అదే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ లో యాడ్ చేద్దాం. ఓకేనా. నౌ సీ, ఇది నా మ్యాటర్. ఇంత మ్యాటర్ రావడానికి నేను ప్రోగ్రామ్ ఏం రాశానో ఒకసారి చూద్దాం. సి, దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. H1 యూజ్ చేసాం కదా, సింపుల్ గా H1 యూజ్ చేసాము. చేసి ద మెయిన్ లాంగ్వేజ్ ఆఫ్ వెబ్ అని రాశాను. నేను ఇక్కడ అది H1 ట్యాగ్ యూజ్ చేశాను కాబట్టి మీకు ఇంత థిక్నెస్ వచ్చింది. ఓకే, అలైన్మెంట్స్ వాడుకోండి, స్టైల్స్ కూడా యూజ్ చేసుకోండి. మీరు ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసి రాస్తున్నాను. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసి రాస్తున్నప్పుడు HTML ఇస్ స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ ఇది కదా రాసాం ఫర్ క్రియేటింగ్ ఎ వెబ్ పేజెస్. సింపుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇందులో మీరు ఫస్ట్ ఒకసారి అవుట్పుట్ చూస్తే ఎలా ఉంది చూడండి. అవుట్పుట్ ఇక్కడ పక్కనే పెట్టుకొని చేసుకుందాము సో దట్ మనకి ఈజీ అవుతుంది, మీకు అర్థం అవుతుంది నీట్ గా ఎలా చేస్తున్నాం ఏంటి అనేసి. సో అందుకనేసి నేను ఇది కింద పెట్టుకుంటున్నాను విండో. నౌ సి, ఇక్కడ రాస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం చూడండి. HTML స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజెస్ క్రియేటింగ్ వెబ్ పేజ్. నౌ ఈ HTML అన్నా హైలైట్ చేద్దాం. ఫర్ దట్ సింపుల్ కొన్ని బేసిక్ ట్యాగ్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ బోల్డ్. బోల్డ్ యూజ్ చేసుకోవచ్చు. బోల్డ్ /B ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ గా అదొక్క సెక్షన్ మీకు బోల్డ్ వస్తుంది. రిఫ్రెష్ చేయండి, అర్థమైందా? బోల్డ్. ఓకే, సిమిలర్లీ వీ క్యాన్ గో ఫర్ ఇటాలిక్ ఆల్సో. సపోజ్ ఇదే దానికి కాకుండా కొంచెం కిందికి వెళ్దాం. దీంట్లో ఈ ప్రోగ్రామింగ్ లో CSS ఈజ్ ఎ లాంగ్వేజ్ దట్ డిస్క్రైబ్స్ హౌ HTML ఎలిమెంట్స్ అని కనిపిస్తుంది కదా. నౌ దట్ డిస్క్రైబ్స్ నుంచి సపోజ్ నాకు ఇటాలిక్ కావాలి అంటే ఎక్కడ నుంచి ఎంత వరకు కావాలి ఆ సెక్షన్ ఒకటే స్టార్ట్ చేయండి అండ్ క్లోజ్ చేయండి. Ctrl+S ఫర్ సేవింగ్ అండ్ రీఫ్రెష్. బోల్డ్ వచ్చేసింది, ఇక్కడ సమ్ ఇటాలిక్ వచ్చిందా. నౌ ఇఫ్ యూ వాంట్ బోల్డ్ అండ్ ఇటాలిక్ బోత్ కావాలి అనుకుంటే వీ క్యాన్ యూజ్ బోత్ ఆల్సో. సో బోల్డ్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం, బోత్ యూజ్ చేసుకోవచ్చు. క్లోజింగ్ మటుకు రివర్స్ క్లోజ్ చేయాలి. స్టార్టింగ్ ఇటాలిక్ అండ్ బోల్డ్, క్లోజింగ్ మటుకు ఫస్ట్ బోల్డ్ తర్వాత ఇటాలిక్, ఇలా క్లోజ్ చేయాలి. నౌ సేవ్ ఇట్ అండ్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఓకే, అండర్లైన్. నేను ఈ సెక్షన్ లో అంతా ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేసేటప్పుడు బేసికల్ గా ఏమేమి యూజ్ చేయొచ్చు అన్ని చెప్పేస్తున్నాను మీకు అంతే. ఇదే కాన్సెప్ట్ కి సపోజ్ మీరు అండర్లైన్ కూడా యూజ్ చేయాలి అనుకోండి. యూ, అండర్లైన్ ఇస్ ద ట్యాగ్ ఫర్ యూ. స్టార్టింగ్ యూ అయింది కాబట్టి ఎండింగ్ క్లోజ్ ట్యాగ్. నౌ సేవ్ అండ్ జస్ట్ రీఫ్రెష్. వచ్చిందా అండర్లైన్? ఓకే, ఇది మన పారాగ్రాఫ్ లో ఆడేటప్పుడు కొంచెం యూజ్ చేయాల్సింది. ఓకే, నౌ సీ, ప్రతి దానికి మనకి ఇక్కడ ఒక లైన్ వచ్చేస్తుంది. ఈ లైన్ ఎందుకు వస్తుందంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ HR ట్యాగ్, దీనికోసం వస్తుంది. HR ట్యాగ్ ఇస్ అ హారిజెంటల్ లైన్ ట్యాగ్, అది బ్రేక్ చేస్తుంది. బ్రేక్ కోసం ఇంకొక ట్యాగ్ కూడా ఉంది. సపోజ్ నేను HR రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ HR సపోజ్ నేను BR యూజ్ చేస్తే బ్రేక్ ఇస్తుంది కానీ బ్రేక్ చేసినట్టు మనకి లైన్ కనిపించదు. రిఫ్రెష్ చేసి చూడండి, ఇప్పుడు లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే సి, లైన్ వెళ్ళిపోయింది కానీ బ్రేక్ అయితే వచ్చింది. మీకు లైన్ తో పాటు కావాలి అనుకుంటే HR ట్యాగ్ యూజ్ చేయండి, ఇలా లైన్ తో పాటు. నో, లైన్ అవసరం లేదు, సింపుల్ గా బ్రేక్ చేయాలంటే BR ట్యాగ్ యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ HR ట్యాగ్ లో కూడా ఇది కూడా CSS లో యూజ్ చేయొచ్చు అండ్ మెనీ ప్రాపర్టీస్ ఉన్నాయి, అట్రిబ్యూట్స్ ఉన్నాయి. దాని గురించి తెలుసుకుందాం రిగార్డింగ్ ద HR ట్యాగ్. ఓకేనా, లెట్ us see about the HR ట్యాగ్. ఓకే, as the H1, H2, H6 వరకు ఎలా పెడుతున్నాము, ఈవెన్ ఫర్ ద HR ట్యాగ్ ఆల్సో వీ క్యాన్ సెట్ లైక్ అలైన్మెంట్, లెఫ్ట్ రైట్ సెంటర్ పెట్టచ్చు. ఆ థిక్నెస్ ఎంత కావాలి, సైజ్ ఎంత కావాలో అది పెట్టచ్చు. ఓకే,
విడ్త్ కూడా సెట్ చేయొచ్చు అండ్ షేడ్స్, నో షేడ్స్ అంటే మనకి అక్కడ షేడింగ్ అంటూ ఏం రాదు. ఇది బేసికల్ గా హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేసే విధానం. సపోజ్ ఇదే హెచ్ఆర్ ట్యాగ్ ని సిఎస్ఎస్ లో యూజ్ చేస్తే ఎలా చేస్తారో చూద్దాం. ఎందుకంటే ప్రతి కాన్సెప్ట్ కూడా నేను బోత్ చెప్తున్నాను, నార్మల్ ట్యాగ్ అండ్ సిఎస్ఎస్ ట్యాగ్. సో స్టైల్ షీట్ లో యూజ్ చేయాలన్నప్పుడు స్టైల్ షీట్ లో కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా చేస్తారో చెప్తాను. ఓకే, హెచ్ఆర్ ట్యాగ్ విడ్త్ 50%, టెక్స్ట్ అలైన్మెంట్స్ లెఫ్ట్ టు సెంటర్ రైట్ అదన్నీ చేసుకోవచ్చు. మార్జిన్ ఫ్రమ్ లెఫ్ట్ టు 0, లెఫ్ట్ సైడ్ నుంచి 0 కావాలి లేదా మధ్యలో నుంచి కావాలంటే కూడా మనం సెట్ చేయొచ్చు. అంటే ఆ విండో ఒక స్టార్టింగ్ 0 అవుతుంది, సో లెఫ్ట్ సైడ్ నుంచి 0 అంటే 0 కూడా సెట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అది హెచ్ఆర్ స్టైల్ హైట్ ఎంత థిక్నెస్ కావాలి అంటే విడ్త్ కావాలి. ఓకేనా, బార్డర్ విడ్త్ ఆ కలర్ గ్రే అని కూడా పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే ఇది కూడా పెట్టచ్చు. నా హెచ్ఆర్ స్టైల్ హైట్ అండ్ ద విడ్త్ పర్సంటేజ్ ఓన్లీ ఇది కూడా పెట్టచ్చు. ఐదర్ విడ్త్ తీసుకోవచ్చు మీరు, ఆర్ హైట్ బ్యాక్గ్రౌండ్, ఆర్ హైట్ ఆర్ ఓన్లీ విడ్త్. సో ప్రీవియస్ నార్మల్ ట్యాగ్ లో యూజ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ లేవు, సింప్లీ అలైన్ లెఫ్ట్ రైట్ సెంటర్ ఇదే ఉంది. సైజ్ ఎంత పెట్టాలి, విడ్త్ ఎంత పెట్టాలి అండ్ నో షేడ్స్ ఆల్సో, అంటే నో కలర్స్ కదా. కానీ ఇఫ్ యూఆర్ యూజింగ్ ద స్టైల్ షీట్ సిఎస్ఎస్ యూజ్ చేస్తున్నప్పుడు మనం ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, నౌ ఇది ఇంకొంచెం ఇంకా ఎక్కువ చేయొచ్చు అట్రిబ్యూట్స్ అంటే. సో దిస్ ఈస్ ద మెథడ్, లాస్ట్ మెథడ్. హెచ్ఆర్ ట్యాగ్ కూడా డిస్ప్లే, మార్జిన్ టాప్స్, మార్జిన్ బాటమ్స్, లెఫ్ట్ రైట్ స్టైల్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, మీకు ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ఇలాగా ఒక ట్యాగ్ కి స్టైల్ అని చెప్పి రాసేస్తుంటే దిస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్ లైన్ స్టైల్ షీట్స్ అంటారు. అది మనం ఈ స్టైల్స్ ని ఇలా రాస్తున్నామంటే వీటి ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అంటారు. సిమిలర్ గా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ ఇవి మనం రాసే విధానం, బట్ ద అట్రిబ్యూట్స్ విల్ బి సేమ్. ఈ అప్లికేషన్ కి మీకు ఇది ఎనఫ్. ఓకేనా, వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద జావా స్క్రిప్ట్ ఇవన్నీ కూడా మరి డిస్కస్ చేస్తాం. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హెచ్ఆర్ ట్యాగ్. ఇప్పుడు ఒక టైటిల్ పెట్టాము, ట్యాగ్ పారాగ్రాఫ్ రాయాలంటే ఎలాగ రాస్తున్నాం, పారాగ్రాఫ్ రాయడం తెలుసుకున్నాము. ఓకే, లెఫ్ట్ సెంటర్ అండ్ ద థిక్నెస్ ఇంకా కొంచెం స్టైల్స్ కూడా యూజ్ చేస్తాం. రైట్, నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద ఇమేజెస్ ఎలా పెడతారో చూద్దాం. ఓకేనా, సో లెట్ us రైట్ ద ఇమేజ్ ట్యాగ్ రాస్తున్నాను. ఓకే, HTML ఆఫ్ కోర్స్, టైటిల్ బార్ సేమ్, దానికి ఏం చేంజెస్ లేదు. TITLE టైటిల్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్ అని రాస్తున్నాను, ఇమేజ్ ట్యాగ్. ఓకే, నౌ బాడీలో ఫస్ట్ ఒక ఇమేజ్ ఎలా చేస్తారు అందుకే క్లీన్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను. నౌ ఐఎమ్ రైటింగ్ ఇమేజ్ SRC అంటే సోర్స్ కోడ్. మనం రాస్తున్న సోర్స్ కోడ్ ని SRC అంటారు. ఓకే, సో ఈ సోర్స్ కోడ్ ఈక్వల్స్ టు URL అంటే పాత్ పెట్టాలి. ఇక్కడ పాత్ పెట్టే విధానం చూడండి. ఓకే, నౌ మినిమైజ్ చేసుకోండి. మీ ఫోల్డర్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి మనం పాత్ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టాలి. ఇమేజ్ ట్యాగ్ ఒక పాత్ ఇక్కడ పెట్టాలి. ఓకే, నౌ సి నా ఫోల్డర్ HTML అని ఒక ఫోల్డర్ లో నా ట్యాగ్స్ అన్ని ఉన్నాయి. సో ఇది నా ఫోల్డర్, ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నా ఇమేజెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి. నౌ రైట్ క్లిక్ ఆన్ దట్ ఇమేజ్ అంటే పాత్ సెట్టింగ్ అనమాట. రైట్ క్లిక్ అండ్ ప్రాపర్టీస్, గో ఫర్ ప్రాపర్టీస్. ఇక్కడ వచ్చిన తర్వాత సీ ద లొకేషన్ కనిపిస్తుంది కదా, సింప్లీ కాపీ దిస్ వన్. కాపీ చూసి రాయలేరా అంటే చూసి రాసి మీరు ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ రాసినా కూడా అది వెళ్ళిపోతుంది. అందుకని బెటర్ కాపీ పేస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం కాపీ చేయొచ్చు. నెక్స్ట్ ఫైల్ నేమ్ కూడా కాపీ చేయండి. Ctrl+C. ఇక్కడ టైప్ ఆఫ్ ద ఫైల్ ఒకటి గుర్తు పెట్టుకోండి, .jpeg అని ఉంది. ఓకే, అదొకటి రాద్దాం డైరెక్ట్ గా. నో ఫైల్ నేమ్ .jpeg. ఇవి కొన్ని ఫైల్స్ తీసుకుంటుంది, JPG, GIF, JPG ఆల్సో. ఓకే, నెక్స్ట్ TIFF ఇలాంటి ఇమేజెస్ ట్యాగ్స్ తీసుకుంటుంది. మరి హెవీగా తీసుకోకండి, ఎక్కువ మెమొరీ ఉండేది తీసుకోకండి. నౌ సింప్లీ క్లోజ్ దట్ ఇమేజ్ ట్యాగ్, IMG అండ్ ఇమేజ్ ట్యాగ్. నౌ సి ఐఎమ్ క్లోజింగ్ ద బాడీ and I'm closing HTML. ఓకే, సేవ్ ద ప్రాసెసింగ్ తెలుసు కదా మీకు, సేవ్ చేస్తున్నాను. సేవ్ ఇమేజ్ ట్యాగ్ కదా, image2 అని పెట్టుకొని HTML అని సేవ్ చేద్దాం. ఇది నేను స్పెషల్లీ ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఆ పాత్ సెట్టింగ్ ఈజీగా రావాలి అందుకని అది చూపిస్తున్నాను. ఓకే, నౌ సి image2 కదా. నౌ రైట్ క్లిక్ ఆన్ ద ఫైల్ నేమ్, open with
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఇది ఒక వే మనం చూపించాల్సిన ఇమేజ్ ట్యాగ్. ఓకే, అక్కడ చిన్నగా ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా రాలేదు. ఇది ఎందుకు రాలేదంటే ఇక్కడ నేను డబుల్ కొటేషన్ క్లోజ్ చేయలేదు కాబట్టి. సేవ్ ఇట్ అండ్ కమ్ బ్యాక్, సింప్లీ రీఫ్రెష్. సి ఆ ఇమేజ్ ఇక్కడ వచ్చింది. ఓకే, ఇమేజ్ ని లెఫ్ట్ రైట్ సెంటర్ ఇలా కూడా మూవ్ చేసుకోవచ్చు. అట్రిబ్యూట్స్ కూడా ఉన్నాయి ఇమేజ్ కి. సో ఆ ఇమేజ్ యొక్క అట్రిబ్యూట్స్ చూద్దాం, ఇంకా ఏరియా కాన్సెప్ట్ ఉంది అదంతా కూడా చేద్దాం. జస్ట్ లైక్ H1, అందుకే అంత క్లియర్ గా ఏం లేదు. డైరెక్ట్ గా సింటాక్స్ చూసేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో చూస్తామా ఇమేజ్ ట్యాగ్స్. ఇమేజ్ SRC URL రాస్తాం కదా, URL అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటాం దాన్ని. ఓకే, నౌ హైట్ తీసుకోవచ్చు, ఎంత హైట్ కావాలి ఇమేజ్ అది కూడా చేయవచ్చు మనము. విడ్త్ కూడా ఎంత కావాలో చెప్పొచ్చు. ఈ ఆల్ట్ టెక్స్ట్ యూజ్ మ్యాప్ అలైన్మెంట్ ఇస్ నార్మల్ లెఫ్ట్ సెంటర్ రైట్, బట్ ఆల్ట్ టెక్స్ట్ యూజ్ మ్యాప్ నేను మీకు ఒకసారి ఇప్పుడు ప్రోగ్రామ్ చేసి చూపించి చెప్తాను. ఓకే, బికాస్ చూడండి ఈ యూజ్ మ్యాప్ స్పేస్ లో మనము ఏరియా షేప్ అంటే ఒక సర్కిల్ పెట్టి ఆ సర్కిల్ లో క్లిక్ చేసాక ఇమేజ్ ఇంకొకటి ఓపెన్ కావాలి, లేదా ఒక ఇమేజ్ పైన క్లిక్ చేసాక ఇంకొక ఇమేజ్ ఏదైనా ఓపెన్ కావాలి. అదర్వైజ్ ఒక ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఒక HTML ఫైల్ ఏదైనా ఓపెన్ కావాలి. అప్పుడు ఈ యూజ్ మ్యాప్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. యూజ్ మ్యాప్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ ఏరియా అనే కాన్సెప్ట్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, హియర్ నాట్ ఓన్లీ ద ఇమేజ్ ఫైల్స్, దట్ ఈస్ నాట్ ఓన్లీ ద JPEG కానీ JF ఫైల్స్ కానీ, వీ కెన్ గెట్ ద HTML ఫైల్స్ ఆల్సో. మనం ఏదైనా క్లిక్ చేస్తే HTML ఫైల్ కూడా ఓపెన్ అవుతుంది. ఓకే, నౌ సి లెట్ us go for CSS. అంటే ఇమేజ్ ట్యాగ్స్ కి కూడా మనం CSS యూజ్ చేస్తాము. సో ఇమేజ్ ట్యాగ్స్ కి CSS ఎలా యూజ్ చేయాలో అది కూడా చూద్దాం. ఓకేనా, సి ఇమేజ్ సోర్స్, ఇక్కడ ఇమేజ్ నేమ్ దట్ ఈస్ C.gif. నేను Alt+C లాంగ్వేజ్ దాని పేరు రాసుకున్నాను. ఒక విడ్త్ ఒక హైట్ రాస్తున్నాను. వర్టికల్ అలైన్మెంట్ షుడ్ బి బాటమ్. ఇంత సెట్ చేయొచ్చు ఒక ఇమేజ్ కి ఇఫ్ యూఆర్ యూజింగ్ CSS, నాట్ ఫర్ ద నార్మల్ ట్యాగ్స్. నార్మల్ కి ఇది పాసిబిలిటీ లేదు, ఓన్లీ ఫర్ CSS ఇది పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, అది ఇమేజ్. ఇక్కడ ఆల్టర్ సేమ్ థింగ్, విడ్త్ హైట్ స్టైల్ వర్టికల్ అలైన్ ఈక్వల్స్ టు మిడిల్ అని చెప్పి కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ స్టైల్ వర్టికల్ అలైన్ ఈక్వల్స్ టు టాప్ కి వెళ్ళాలా, లెఫ్ట్ కి వెళ్ళాలా, రైట్ ఆర్ సెంటర్, ఇది మనం చెప్తున్నాం. ఫైనల్లీ వర్టికల్ అలైన్మెంట్ మిడిల్ మార్జిన్స్ కూడా సెట్ చేయొచ్చు. దీస్ ఆర్ ద ఎంటైర్ కాన్సెప్ట్స్ యూజింగ్ ఇమేజెస్ అండ్ CSS. ఓకే, ఈ కాన్సెప్ట్ అంతా యూజ్ చేస్తూ మీకు ఒక ప్రోగ్రామ్ కూడా చూపిస్తాను. ఆ ప్రోగ్రామ్ ఒకసారి శాంపుల్ చూడండి. నేను ఇక్కడ వర్క్ ప్లేస్ అని ఒక JPG ఫైల్ తీసుకున్నాను. ఈ JPG ఫైల్ పైన క్లిక్ చేస్తే ఒక HTML ఫైల్ ఓపెన్ అవ్వాలి. ఓకే, ఆ మోడల్లోనే ఈ కాన్సెప్ట్ వస్తుంది. సో ఒక ఇమేజ్ అండ్ ఒక HTML ఫైల్ ఓపెన్ కావాలంటే యాంకర్ ట్యాగ్ అంటాం. H రెఫరెన్స్ యూజ్ చేసి ఇక్కడ రెఫరెన్స్ ID పెట్టుకుంటాం. ఓకే, లెట్ us ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఎగ్జిక్యూషన్ చేసి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో సీ ద ఇమేజ్, ఒకసారి ఇమేజ్ చూడండి. ఓకే, నేను ఈ షేప్ వేసుకున్నాను కదా, ఇమేజ్ పైన మన మౌస్ వెళ్తూనే మీకు ఒక హ్యాండ్ షేప్ వస్తుంది. బికాస్ నేను ఆ ఇమేజ్ లో ఒక లింక్ కూడా పెట్టాను అనమాట. అందుకని ఇఫ్ నేను దాన్ని క్లిక్ చేస్తే ఆ లింక్ ఓపెన్ అవుతుంది. సో దిస్ ఇస్ ద వే. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది ఇమేజ్ ఇందాక డిస్కస్ చేసాం కదా ఏరియా అండ్ షేప్ అని. బికాస్ ఆఫ్ దట్ కాన్సెప్ట్ మనకి ఇది పాసిబుల్ అవుతుంది. ఓకే, సింపుల్ గా రాసేసి ఏం చేస్తున్నానంటే ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద ఇమేజ్ క్లిక్ చేస్తే మనకి ఆ HTML ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, చూద్దాం ఒకసారి ప్రోగ్రామ్. సి ఇది నార్మల్ పారాగ్రాఫ్ ట్యాగ్, ఇక్కడ ఏం చెప్పేది ఏం లేదు. ఇక్కడ ఇమేజ్ సోర్స్ ఈక్వల్స్ టు నేను పాత్ సెట్ చేశాను. ఇందాక చెప్పా కదా పాత్ ఎలా సెట్ చేయాలో, సేమ్ ప్రాసెస్ పాత్ సెట్ చేశాను. నౌ ఆల్ట్ ద వర్క్ ప్లేస్, ఆ పేరు ఇస్తున్నాం అంటే ఆ స్పేస్ కు ఒకటి నేమ్ ఇస్తున్నాం. ఆ నేమ్ ఏదైనా పర్వాలేదు. నౌ యూజ్ ద మ్యాప్, విడ్త్ హైట్ ఇచ్చాం. ఆ మ్యాప్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రోగ్రామ్ లో మొత్తం ఇమేజ్ లో అంతా కూడా మీకు హ్యాండ్ షేప్ రాదు. సి ఇక్కడ హ్యాండ్ షేప్ లేదు, ఇక్కడ కూడా లేదు, ఇక్కడ ఎక్కడ ఎడ్జ్ లో లేదు, ఇక్కడ నుంచే ఉంది. ఎందుకు? నా హైట్ నా విడ్త్ అందులో ఇచ్చాను. నేను ఇక్కడ ఎక్కడైనా క్లిక్ చేస్తే అది రాదు. ఓకే, ఓన్లీ ఇన్ దిస్ ప్లేస్ క్లిక్ చేస్తేనే మనకు ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ విడ్త్ అండ్ హైట్ అండ్ యూజ్ మ్యాప్ ఆఫ్ ఆ హైట్ విడ్త్ లోనే మనకి క్లిక్ చేయాలి అని కాన్సెప్ట్. అర్థమైందా? సిమిలర్ గా ఇంకా రెండు, ఐదర్ తీసుకొచ్చిన మన షేప్ ని రెక్టాంగిల్ అని కూడా పెట్టుకోవచ్చు,
ఆర్ సర్కిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు విత్ దిస్ కోఆర్డినేట్స్. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లైక్ విడ్త్ అండ్ హైట్, ఇలా కోఆర్డినేట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ద వే టు సెట్ మల్టిపుల్ ఇమేజెస్. ఫైనల్ మన అవుట్పుట్ కి ఇవన్నీ యూజ్ అవుతాయి అనమాట. ఓకేనా, అర్థమైందా ఇమేజ్ అంతా ఎలా చేస్తున్నాము? ఈ ప్రాసెస్ బాగా యూజ్ చేయండి. వెబ్ పేజెస్ లో చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్. ఓకే, హెచ్ఆర్ఈఎఫ్ అఫ్ కోర్స్ యాంకర్ ట్యాగ్, జనరల్లీ ఇమేజ్ సోర్స్ రాస్తాం కదా, సిమిలర్ గా హెచ్ఆర్ఈఎఫ్ అంటే ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ రాస్తాం. సి హెచ్టిఎంఎల్ ఫైల్, ఇమేజ్ రాయాలి అన్నప్పుడు ఇమేజ్ సోర్స్ ఫైల్ డాట్ జేపీజీ ఫైల్ అని రాస్తాం. రెఫరెన్స్ రాస్తున్నప్పుడు డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ రాస్తాం. ఓకే, సో ఎంటైర్ అప్లికేషన్ చేయడానికి ఇంకా కొన్ని ట్యాగ్స్ కావాలి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో, మీ దగ్గర వీడియో ఉంది అనుకోండి, వీడియోని కూడా మనం సెట్ చేయొచ్చు. ఓకే, సపోజ్ వీడియో విడ్త్ చెప్పాలి, వీడియో హైట్ చెప్పాలి అండ్ ద కంట్రోల్స్. ఓకే, అఫ్ కోర్స్ ఇది రావాలి అంటే మీ ల్యాప్టాప్ లో వాట్ ఎవర్ సిస్టమ్ లో మీకు .mp4 ఫైల్స్ ఉండాలి, ఆర్ దీనికోసం మనం .mp3 ఫైల్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఓకే ఫర్ దట్. ఓకే, సో దిస్ ఇస్ ద వీడియో ట్యాగ్. వీడియో ట్యాగ్ స్టార్ట్ చేసి ఇన్ బిట్వీన్ అట్రిబ్యూట్స్ అండ్ క్లోజ్ దట్ వీడియో. హైట్ విడ్త్ ఎందుకు అంటే ఇంతనే కనిపించాలి వీడియో అని సెట్ చేయడం కోసమే ఈ హైట్ అండ్ విడ్త్ తీసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ సమ్ మోర్ ట్యాగ్స్ వి నీడ్, దట్ ఈస్ టేబుల్ ట్యాగ్. టేబుల్ ట్యాగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఏవైనా అప్లికేషన్స్ కానీ ఏదైనా ఆన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ చేయాలంటే ఇది కావాలి. నౌ సి అలైన్మెంట్ కావాలి, రైట్, సెంటర్. మీరు హెచ్ ట్యాగ్స్ చూసారు కాబట్టి ఇది మీకు ఈజీగానే అర్థమవుతుంది. నెక్స్ట్ టేబుల్ ఒక బార్డర్, మనం తీసుకుంటున్న ఈ టేబుల్ ఒక బార్డర్, ఇది అది బార్డర్ ఎన్. బార్డర్ ఒక విడ్త్ థిక్నెస్ ఎంత కావాలి, బార్డర్ ఒక విడ్త్ అనేది. ఓకే, ఈ థిక్నెస్ విడ్త్ కోసం యూజ్ చేస్తున్న కాన్సెప్టే విడ్త్. టేబుల్ ఒక బీజీ కలర్, మొత్తం టేబుల్ ఒక బీజీ కలర్ కోసం బీజీ కలర్ యూజ్ చేస్తాం. నో సెల్ స్పేసింగ్ అండ్ సెల్ ప్యాడింగ్ చూడండి. సపోజ్ దిస్ ఈస్ ద టేబుల్. ఓకే, మన టేబుల్ ఇది మనం డ్రా చేద్దాం, ప్రోగ్రామ్ చేద్దాం. ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు దిస్ ఈస్ సెల్. ఈ సెల్ లో ఎంత స్పేస్ ఉండాలి అన్న చెప్పేదాన్ని సెల్ ప్యాడింగ్ అంటాం. సెల్ స్పేసింగ్ అని అంటే లోపల ఉన్న సెల్స్. ఓకే, సారీ, సెల్ ప్యాడింగ్ అంటే ఈ సెల్ కి ఎంత స్పేస్ ఉండాలో అది సెల్ ప్యాడింగ్. ఇంటర్నల్ గా సెల్ కి చెప్తున్న స్పేస్ ని సెల్ స్పేసింగ్ అంటారు. ఇది ఎంటర్ టేబుల్. ఇప్పుడు టేబుల్ లో నెక్స్ట్ ఇలా రాస్తున్నప్పుడు ఇవి రోస్ కదా వస్తాయి. ఇది హెడ్డింగ్స్ ట్యాగ్, అంటే ఒక హెడ్డింగ్ ట్యాగ్ తెలుసుకుంటాము, ఒక టేబుల్ రో ట్యాగ్ కూడా తెలుసుకుంటాం. ఓకే, నౌ సి దీస్ ఆర్ టేబుల్ రో ట్యాగ్స్, టేబుల్ హెడ్డింగ్ ట్యాగ్స్ అండ్ టేబుల్ డేటా ట్యాగ్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ట్యాగ్ మనం చూస్తున్నప్పుడు, జనరల్ గా యూజ్ చేసి మనం చూస్తున్నప్పుడు, సపోజ్ దిస్ ఈస్ టేబుల్. శాంపుల్ తీసుకుందాం, నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా ఒకటి చేసి చూపిస్తాను మీకు. నౌ ఇది టేబుల్ కదా, ఈ టేబుల్లో నేను సపోజ్ స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, కోర్స్ అండ్ ఫీ ఇలా రాస్తున్నాను. దెన్ దిస్ విల్ బికమ్ ద హెడ్డింగ్. ఈ హెడ్డింగ్ కోసం యూజ్ చేసేది హెడ్డింగ్ ట్యాగ్ అవుతుంది. లోపల డేటా ఏదైతే రాస్తున్నామో ఇలాగా ఈ డేటా యూజ్ చేసేదాన్ని మనము టేబుల్ రో అంటాం. హారిజెంటల్ గా డేటా యూజ్ చేయలేం, డేటా ఎంటర్ చేయలేం. మనం డేటాని ఎప్పుడు వర్టికల్ గానే ఎంటర్ చేస్తాం, దట్ ఈస్ రో. సో ఇక్కడ రో సపోజ్ సమ్ ఎస్ పెడతాను, సమ్ సి, సమ్ 2000 అనుకోండి. ఈ ఎంటైర్ థింగ్ విల్ బికమ్ వన్ రో. దెన్ టీ రో, దట్ ఈస్ టేబుల్ రో. లోపల ఎంటర్ చేస్తున్న డేటాని టేబుల్ డేటా అంటారు, దట్ ఈస్ టీడీ. టీడీ 1 అండ్ క్లోజ్. నెక్స్ట్ టీడీ, నెక్స్ట్ కంటిన్యూషన్. ఇది రాదనమాట, ఇదే రావాలి. సో టేబుల్ ట్యాగ్ ఎస్ఎస్ఎస్ క్లోజ్. నెక్స్ట్ అగైన్ టీడీ, నెక్స్ట్ సి కదా, సి అండ్ క్లోజ్. సిమిలర్ గా టేబుల్ ట్యాగ్ 2000 అండ్ క్లోజ్. డన్. నౌ ఈ టేబుల్ ట్యాగ్ రాస్తున్నప్పుడు ఎంటైర్ థింగ్ క్లోజ్ చేయాలి కదా, దట్ ఈస్ /tr. ఇలా ఒక్క డేటాను ఎంటర్ చేయడానికి యూజ్ చేసేది. అదే హెడ్డింగ్స్ కోసం యూజ్ చేస్తున్నప్పుడు టీహెచ్ యూజ్ చేస్తారు. ఇదే టేబుల్ ట్యాగ్ సిఎస్ఎస్ కూడా చూసేద్దాం ఒకసారి. సో టేబుల్ ట్యాగ్స్ లో తీసుకుంటున్నాం, స్టైల్ షీట్స్ తీసుకుంటుంటే టేబుల్ హెడ్డింగ్, టేబుల్ టీ, దట్ ఈస్ డేటా ఒక బార్డర్ ఎంత సెట్ చేయాలి. సపోజ్ టేబుల్లో డేటా ఇక్కడికి లెఫ్టా, రైటా, సెంటరా, జస్ట్ లైక్ అవర్ అలైన్మెంట్స్. ఇక్కడ ఫ్లోట్ అని రాస్తారు. సో రైట్, సెంటర్ అండ్ లెఫ్ట్ ఇలా యూజ్ చేస్తాం. ఒక చిన్న టేబుల్ చేసుకుందాం, టేబుల్ ట్యాగ్స్ అన్ని యూజ్ చేసి. ఓకే, నేను టేబుల్ ట్యాగ్ చేస్తూ చూపిస్తాను డిఫరెన్స్. నౌ
టేబుల్ స్టార్ట్ చేస్తాం కదా. సో టేబుల్ ట్యాగ్ బార్డర్స్ అవన్నీ నేను ప్రోగ్రామ్ చేస్తూ చూపిస్తాను. ఓన్లీ టేబుల్ రాస్తున్నాను ఇప్పుడు. నౌ వాట్ వీఆర్ రైటింగ్ ఈస్ ఫస్ట్ స్టూడెంట్ నెంబర్, నేమ్, కోర్స్ అండ్ ఫీ అని అనుకున్నాం కదా. ఇవన్నీ ముందు టీఆర్ లో ఎలా ఉంటుందో చూపిస్తాను. టీడీ బికాస్ డేటా ఇస్ టీడీ, స్టూడెంట్ నెంబర్ కదా, స్టూడెంట్ నెంబర్ స్లాష్ టీడీ. నెక్స్ట్ టీడీ టేబుల్ డేటా, నేమ్, హెడ్డింగ్ రో తీసుకోండి స్లాష్ టీడీ. మీరు కావాలంటే క్యాప్స్ లో కూడా రాసుకోండి, ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది స్లాష్ టీడీ. నెక్స్ట్ టీడీ, నెక్స్ట్ ఫీ. ఓకే, నౌ స్లాష్ టీడీ అండ్ ఐ క్లోజ్ టీఆర్ కూడా క్లోజ్ చేస్తాను స్లాష్ టీఆర్. ఒకసారి చూద్దామా ఇది ఎలా వచ్చిందో మనకి. సేవ్ చేసుకోండి, కంట్రోల్-S క్లిక్ చేయండి, చూడండి ఏం బార్డర్ రాలేదు, ఏం రాలేదు, అంతవరకే వచ్చింది. నౌ సి సపోజ్ నేను ఇదే సెక్షన్ బార్డర్ పెడుతున్నాను, బార్డర్ ఈక్వల్స్ టు సమ్ విడ్త్ పెడదాం, 2, 3, 4 మీ ఇష్టం, ఏదైనా విడ్త్ పెట్టుకోండి. నౌ ఇక్కడ నేను కంటిన్యూ చేస్తాను. అగైన్ టీఆర్, హెడ్డింగ్ చూపించడం కోసం నేను ఇంకా హెడ్డింగ్ ట్యాగ్ వాడలేదు, ఓన్లీ టీడీ టీఆర్ఏ యూజ్ చేస్తున్నాను. సపోజ్ నెంబర్ 1 ఫస్ట్ స్టూడెంట్ డేటా ఎంటర్ చేస్తున్నాను దీంట్లోకి. అగైన్ టీఆర్ టీడీ, ఒక రోకి మొత్తం నేమ్ కదా, ఇప్పుడు నేమ్ నెక్స్ట్ అగైన్ టీడీ కోర్స్. ఓకే, సిఏ లాంగ్వేజ్, సో సిఎన్ రాసాను. అగైన్ టీడీ ఏదో ఒక ఫీ అలా రాసుకుందాం. నో స్లాష్ టీడీ. ఓకే, నో సి ఈ టీఆర్ క్లోజ్ చేయండి. అలా రో వైజ్ క్లోజ్ చేస్తూ రండి. సేవ్ చేసుకొని రిఫ్రెష్ చేయండి ఒకసారి. ఫామ్ అయిందా? ఇంతకుముందు బార్డర్ రాలేదు, ఇప్పుడు బార్డర్ వచ్చింది. ఓకే, ఇంకా అవ్వలేదు. ఇది హెడ్డింగ్ లాగా క్లియర్ గా కావాలి. సో హెడ్డింగ్ లాగా కావాలి కాబట్టి హెడ్డింగ్స్ కి సింప్లీ టీహెచ్, అదర్వైజ్ లోపల కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. టీహెచ్ దట్ ఈస్ హెడ్డింగ్ ట్యాగ్ బిఫోర్ క్లోజింగ్ టీఆర్ స్లాష్ టీహెచ్. See a difference. Okay, now next one ఇలా రాస్తున్నాం కదా, టీహెచ్ రో లాగా తీసుకోండి. సో బయట పెడతాం టీహెచ్ ని. ఓకే, బికాస్ రోలోకి ఎంటర్ అయిన తర్వాత వస్తాం కాబట్టి లెట్ us మేక్ యాజ్ టీహెచ్. పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ ఈ రోని ఇంకా ఎక్స్టెండ్ చేయాలంటే నెక్స్ట్ ఏం చేయాలి? అగైన్ ఇంకొక టీఆర్ ట్యాగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. టీఆర్ నౌ టీడీ, ఇలాగా మనం డేటాను ఎంటర్ చేస్తూ చేస్తాం అనమాట. అగైన్ టీడీ, నెక్స్ట్ టీడీ నేమ్ కదా, నెక్స్ట్ స్లాష్ టీడీ, నెక్స్ట్ టీ, ఇలా డేటానంతా కోర్స్, నెక్స్ట్ సపోజ్ కోర్స్ స్లాష్ టీడీ. నెక్స్ట్ ఫీ ఉంది కాబట్టి మనం ప్లాన్డ్ గా ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. టీడీ అండ్ స్లాష్ టీఆర్. ఇది టేబుల్ చేసుకోవడం వరకు వచ్చేస్తా ఉంది. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ టేబుల్ ట్యాగ్ ని ఇంకా ఇంప్రూవైజ్ అంటే అట్రిబ్యూట్స్ అని ఎలా వాడాలో నేను అది చూపిస్తాను. బార్డర్ రాసాం కదా, బార్డర్ 2 అని పెట్టుకున్నామా. అలైన్మెంట్ కూడా సెట్ చేసుకోవచ్చు, టేబుల్ అలైన్మెంట్. సో అలైన్ ఈక్వల్స్ టు కంప్లీట్ గా సెంటర్ అని పెట్టేసాడు, సెంటర్. నెక్స్ట్ అలైన్ సెంటర్ అయిన తర్వాత సెల్ ప్యాడింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ సెల్ ప్యాడింగ్ చూద్దాం. సెల్ ప్యాడింగ్ ఈక్వల్స్ టు నేను 3 అని ఇస్తాను. సార్ చెక్ చేద్దాము, ఎందుకంటే సెల్ స్పేసింగ్ కి సెల్ ప్యాడింగ్ కి డిఫరెంట్ సెల్స్. సెంటర్ కి పెట్టాం కాబట్టి సెంటర్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ సెల్ స్పేసింగ్ ఈక్వల్స్ టు ఇది కూడా నేను ఒక 3 పెట్టుకున్నా. రిఫ్రెష్ చేద్దాం. సి డిఫరెన్స్ అర్థమవుతుందా? మొత్తం ప్యాడింగ్, స్పేసింగ్, ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ దీనికి బీజీ కలర్ కూడా పెట్టుకోవచ్చు, టేబుల్ కి బీజీ కలర్. ఇలా మీరు అట్రిబ్యూట్స్ అన్ని కూడా యూజ్ చేసుకోండి. ఈవెన్ మొత్తం సిఎస్ఎస్వి కూడా యూజ్ చేసుకొని చెక్ చేసుకొని చూడండి. దిస్ ఇస్ ద వే టు క్రియేట్ వన్ టేబుల్. ఓకే,
సో చూసారు కదా అవుట్పుట్ రిలేటెడ్గా ఈ ప్రోగ్రామ్ ఉంది. ఓకే, ఇక్కడ నేను మ్యాగ్యూ కాన్సెప్ట్ ఒక్కటే మీతో డిస్కస్ చేయలేదు. మ్యాగ్యూ కాన్సెప్ట్ యూస్ చేయడం వల్లనే ఇక్కడ అబ్జర్వ్ చేశారా స్క్రాల్ అవుతున్నాయి టాప్లో అండ్ బాటంలో. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాగ్యూ. సింపుల్ మ్యాగ్యూ అని పెట్టేస్తాం. నెక్స్ట్ H1 కాన్సెప్ట్ వాట్ ఎవర్ వి డిస్కస్డ్ బిఫోర్. స్టైల్స్ యూస్ చేస్తాను H1కి. సో H1 టెక్స్ట్ అలైన్మెంట్ వెల్కమ్ టు సక్సెస్ సాఫ్ట్వేర్ అకాడమీ అని హెడ్డింగ్ పెట్టుకున్నాను వెబ్ పేజ్కి. సో అది సేమ్ మనం ఎలా డిస్కస్ చేసామో అలాగే తీసుకున్నాం. నెక్స్ట్ ఇమేజెస్ కూడా డిస్కస్ చేసాం కదా. సో ఇమేజెస్ యూస్ చేస్తున్నాం. ఇమేజెస్లో సేమ్ యాజ్ లైక్ ఏరియా కాన్సెప్ట్, మనం క్లిక్ చేస్తే ఏదైనా ఓపెన్ అవ్వడము, అదంతా సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ ఏమంటే నేను 4 తీసుకున్నాను. ఒకటి C++, జావా అండ్ పైథాన్. నేను ప్రీవియస్లీ వాటి గురించి డేటా ఆల్రెడీ చేసుకొని ఆ HTML ఫైల్ని ఇక్కడ లింక్ చేశాను. ఓకే, సేమ్ కాన్సెప్ట్. సో C క్లిక్ చేసి C రిలేటెడ్గా ఫైల్ ఓపెన్ కావాలి. .html ఫైల్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఇదంతా యాజ్ ఇట్ ఈస్ వీ డిస్కస్డ్ బిఫోర్, సేమ్ అలాగే ఉంది, ఇందులో ఏం చేంజెస్ లేదు. ఓకే, సో ఇలా 4 తీసుకొని క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యేటట్టు పెట్టుకొనేసేయండి. H1 స్టైల్ బ్యాక్గ్రౌండ్స్ యూస్ చేసుకోండి. నౌ సి మనం క్లిక్ చేస్తున్నాము అని అంటే అది C ప్రోగ్రామింగ్, C++, జావా, పై. సో అకార్డింగ్ టు ప్రోగ్రామ్ చూస్తారు కదా, క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. నేను ఇది ప్రీ రిఫైన్డ్గా ఏం చేశానంటే HTML ఫైల్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను రిగార్డింగ్ C ప్రోగ్రామింగ్, C++, ఇలా డేటా అంతా యూజింగ్ హెడ్ ట్యాగ్స్ అండ్ పారాగ్రాఫ్స్. ఓకే, యాజ్ వి డిస్కస్డ్ బిఫోర్. ఇందులో పెద్ద ట్విస్ట్ ఏం లేదు. ఇవన్నీ ముందుగానే సేవ్ చేసుకొని .html ఇమేజ్ దగ్గరికి వచ్చి అక్కడ అన్ని ఆ 4 ఫైల్స్ కాల్ చేశాను. సో దట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అండ్ దిస్ కాన్సెప్ట్ ఈస్ ఏరియా అండ్ కోఆర్డినేట్స్ కాన్సెప్ట్ చూసాం కదా ఇమేజ్లో, యాజ్ ఇట్ ఈస్ అలాగే చేసాం. 4 కాబట్టి 4 ఫైల్స్ .html చేసి ఇలాగా .html, python.html ఇలా సేవ్ చేసుకున్నాను. సో ఈ నెక్స్ట్ C ప్రోగ్రామింగ్ .html అనే ఫైల్ యూజింగ్ ద యాంకర్ ట్యాగ్. ఇమేజ్లో యాంకర్ ట్యాగ్ వస్తుంది కదా href, అక్కడ ఆ ఫైల్ని కాల్ చేశాను. సింపుల్ యాజ్ ఇట్ ఈస్. సో దట్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇంకో ఫైల్ మనం క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది ఎంటైర్ థింగ్. సో ఇట్ ఈస్ ఎ సింపుల్ వెబ్ పేజ్ టు క్రియేట్. ఓకే, నౌ మన వెబ్ పేజ్ని లైవ్ ఎలా చేయాలో ఒక చిన్న శాంపుల్ చెప్తాను. అఫ్ కోర్స్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, డిఫరెంట్ వేస్ ఉంటాయి. బట్ ఈ ప్రోగ్రామింగ్ ఇట్స్ అ సింపుల్ ప్రోగ్రామ్ కదా. ఈ ప్రోగ్రామింగ్ నేను CodePen అనే వెబ్సైట్ లో ఎలా చేయాలి, యూజింగ్ ద టూల్ మనం ఎలా మన వెబ్ పేజ్ ని లైవ్ చేసుకుంటాము, ఈ ప్రాసెస్ చెప్తాను. ఓకే, ఫర్ దట్ ఫస్ట్ మీరు గూగుల్లో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయేసి CodePen తీసుకోండి. ఓకే, CodePen లో ఫస్ట్ వన్ తీసుకోండి. CodePen ఆన్లైన్ ఎడిటర్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ ఎండ్ డెవలపర్, చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ దిస్ ఇస్ ద ఓల్డ్ వర్షన్, బట్ ఈ వర్షన్ అనేది స్టార్టింగ్ లో మీరు యూజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ లేటెస్ట్ వర్షన్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ యూజ్ పెన్ అండ్ పెన్. మనం రాస్తున్న HTML ఫైల్స్ ని ఇక్కడ చేస్తూ ఇక్కడ ఎగ్జిక్యూషన్ కూడా చేయొచ్చు. అదొక శాంపుల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన HTML ప్రోగ్రామింగ్ ని ఇక్కడ తీసుకొని కాపీ పేస్ట్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చేద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నౌ సింపుల్ HTML ప్రోగ్రామ్ ని నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాను. డైరెక్ట్లీ ఈ CodePen లో కూడా మన HTML ప్రోగ్రామ్ ని రన్ చేసి ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. ఇలా ఈవెన్ CSS కూడా వర్క్ చేయొచ్చు అండ్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ కూడా వర్క్ చేయొచ్చు. ఓకే, ఆఫ్టర్ దట్ సేవ్ అని చెప్పండి, సేవ్ అయిపోతుంది ప్రోగ్రామ్. దిస్ ఈస్ ఆల్సో వే హియర్ డైరెక్ట్లీ వీ కెన్ ఎగ్జిక్యూట్ అవర్ ప్రోగ్రామింగ్. ఓకే, ఆఫ్టర్ దట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ లో ఎక్స్పోర్ట్ జిప్ ఫైల్. ఓకే, మన జిప్ ఫైల్ క్రియేట్ అయిపోతుంది. వాట్ ఎవర్ HTML క్రియేట్ చేసామో అదంతా జిప్ ఫైల్ లాగా క్రియేట్ అయిపోతుంది. ఓకే, నౌ గో టు టైనీ హోస్ట్, TINY హోస్ట్. ఓకే, ఇది చాలా సింప్లెస్ట్ వే టు మేక్ అవర్ వెబ్సైట్ ఆన్లైన్. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫైల్ ని అప్లోడ్ చేద్దాం. వాట్ ఎవర్ జిప్ ఫైల్స్ మనం క్రియేట్ చేసామో ఆ జిప్ ఫైల్స్ అప్లోడ్ అవ్వాలి. సో ఆ జిప్ ఫైల్ అప్లోడ్ చేద్దాం. ఓకే, ఆ జిప్ ఫైల్ అప్లోడ్ చేయాలి కదా, ఆటోమేటిక్ గా జిప్ ఫైల్ క్రియేట్ అయిపోయి మన డౌన్లోడ్స్ లో సేవ్ అయిపోయి ఉంటుంది. లైక్ దిస్. సో ఈ జిప్ ఫైల్ మొత్తం అప్లోడ్ చేయండి కంప్లీట్లీ. అప్లోడ్ చేసిన తర్వాత ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ అంటుంది. ఓకే, నా ఈమెయిల్ ఐడితో నేను ఆటోమేటిక్ గా సైన్ ఇన్ అయిపోతాను. సో యూజర్ ఎగ్జిస్ట్, ప్లీజ్ లాగిన్
ఆల్రెడీ ఉంది అని చెప్తా ఉంది. అఫ్ కోర్స్ నేను ఇందాక చేశాను కాబట్టి వచ్చేస్తుంది. ఇది వర్క్, ద సింప్లెస్ట్ వే టు హోస్ట్ అండ్ షేర్ అవర్ ఆన్లైన్ వర్క్. ఓకే, ఇక్కడ ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నాకు అది లాగిన్ అయిపోయినాము అని చెప్పేస్తుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే కోడ్ పెన్ ఏదైతే మీ ఫైల్ కి వచ్చి ఉంటుందో, అంటే మీ మెయిల్ ఐడికి వచ్చేస్తుంది. ఆల్రెడీ నాది ఇది వచ్చింది. సో మెయిల్ ఐడిలో సక్సెస్ అని వచ్చిన తర్వాత ఆ ఫైల్ ఇక్కడ క్లిక్ చేసేసి టైనీ సైట్ క్లిక్ చేయండి. ఓకే, ఇలా చేస్తే మన ప్రోగ్రామింగ్ ఆన్లైన్ కూడా అవుతుంది, అంటే మన వెబ్ పేజ్ ఆన్లైన్ కూడా అవుతుంది. ట్రై దిస్ వన్. నెక్స్ట్ దాంట్లో ఇంకొక వే చూపిస్తాను. ఓకే, సో చూసారు కదా ట్యాగ్స్ అండ్ అప్లికేషన్ ఫార్మాట్ అంతా. ఓకే, బేసిక్ ట్యాగ్స్ రానివ్వండి, ఇమేజ్ సెట్టింగ్స్ చేసుకోండి. నేను బోత్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ చెప్తున్నాను, సిఎస్ఎస్ ట్యాగ్ కూడా చెప్పాను. ఓకేనా, హెచ్టిఎంఎల్ బేసిక్ నాలెడ్జ్ అవుతుంది, సిఎస్ఎస్ స్టైల్ షీట్స్ అన్ని కూడా అప్గ్రేడెడ్ అవుతాయి. ఎందుకంటే స్టైల్ షీట్స్ మీరు ఎంతగా చేసుకుంటే మీ అప్లికేషన్ ఫామ్ కానీ మీ వెబ్ పేజ్ కానీ అంత బాగా వస్తుంది అనమాట. అర్థమైందా? అవసరం ఉన్న చోట సింపుల్ ట్యాగ్స్ వాడండి, లేదు అంటే స్టైల్ షీట్స్ అన్ని వాడండి. ఇమేజ్ ట్యాగ్, ఫామ్ ట్యాగ్స్, ఫ్రేమ్ ట్యాగ్స్, ఓకే, అండ్ నెక్స్ట్ హెచ్ఆర్ ట్యాగ్, బిఆర్ ట్యాగ్, ఇవి బేసిక్ నాలెడ్జ్ ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి. మనం ఎంత స్క్రిప్టింగ్ రాసినా కూడా ఫస్ట్ వెబ్ పేజ్ అంతా కంప్లీట్ అవ్వాలంటే ఈ ఫార్మాట్ రావాలి కదా. సో ఈ అప్లికేషన్ ఇలాగే ప్లాన్ చేస్తూ ఎగ్జాంపుల్ కూడా తీసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేయండి, బాగా అర్థమవుతుంది. సో దట్ ఇంకొక ట్యాగ్ మళ్ళీ అంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఓన్గా కూడా వెబ్ పేజ్ ని క్రియేట్ చేసుకోండి. ఓకే, now I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.